హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో ఏదైతే నిన్నటి నుంచి అదాని జగన్మోహన్ రెడ్డి గారి స్కామ్ ఏదైతే మనకి బీభత్సంగా వినిపిస్తుందో, అసలు ఏం జరిగింది? అండ్ ఈవెన్ అమెరికా వాళ్ళతో ఏమని, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదాని గారు కానీ ఏం సంబంధం? అక్కడ కేసు ఏమని ఫైల్ అయింది? దానికి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా లంచం తీసుకున్నారా? 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని ఏదైతే మనం వింటున్నామో అది ఎంతవరకు నిజం? ఏదైతే కరెంట్ కొనుగోలు ఏదైతే ఉందో అది ఎంత కొన్నారు, ఏంటి అనేది దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, అసలు ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో? ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎందుకు ఇంతలా నిందలు వేస్తున్నారో, లేకపోతే ఇది నిజమేనా? అసలు ఏం జరుగుతుంది సార్? అసలు ఏం జరిగింది అంటారు? వాస్తవం చెప్పండి అసలు. ఇది సెకీ అంటే మనం గతంలో నవరత్నాల కంపెనీల నుండి చూడండి, స్టీల్ ప్లాంట్స్కి నెక్స్ట్ పవర్ ప్రాజెక్ట్స్కి, పవర్ గ్రిడ్స్కి ఇట్లా వెళ్ళటం. అట్లా వాటికి ధీటుగా సెకీ కూడా ఒక నవరత్నాల కంపెనీది, కేంద్ర ప్రభుత్వ అధీనంలో. ప్రధానికి మనకి స్టాక్ ఎక్స్చేంజెస్లో జరిగిన అవకతవకలు రెగ్యులేటరీ అథారిటీ త్రూగా నియంత్రించడానికి సెబీ లాంటి సంస్థ ఎలా ఉందో అలా ఈ పవర్ సెక్టర్లో ఎవడు మట్టగాడు పవర్ ఇప్పుడు ఉదాహరణకి విండ్ పవర్ ఉంటుంది అనంతపూర్ లేకపోతే కొన్ని పరిసర ప్రాంతాల్లో. విండ్ పవర్ నుంచి జనరేట్ అయ్యింది, ఎవరికి నచ్చింది నాకు, నేను ఈ రాష్ట్రం అమ్ముకుంటాను ఆ రాష్ట్రం అమ్ముకుంటాను అలా ఎవడ మట్టుకాడు గేమ్ చేయొచ్చు. అట్లా కుదరదు. అంచేత ఏంటంటే ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ లేదంటే ప్రైవేట్ సెక్టర్ నుంచి జనరేట్ అవుతున్న పవర్ని కన్సాలిడేట్ చేయడానికి ఈ సెకీ లాంటి సంస్థ త్రూగా అంటే సోలార్ పవర్ని ఎక్కడెక్కడైనా జనరేట్ చేస్తుంది, కన్సాలిడేటెడ్గా ఈ సెకీ త్రూగానే ఏ స్టేట్కైనా నెగోషియేట్ చేసుకుని ఇచ్చుకునే ఇది ఉంటుంది. సో ఇది సాధారణంగా కొన్ని ఒప్పందాలు ఎలా జరుగుతాయంటే, గత ప్రభుత్వంలో అంటే 5 రాష్ట్రాలు తీసుకోండి, ఏవేవి, ఆంధ్రప్రదేశ్ ఒకటి, నెక్స్ట్ తమిళనాడు ఒకటి, ఇంకోటి ఛత్తీస్గఢ్ ఒకటి, ఒరిస్సా ఒకటి, జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ 5 రాష్ట్రాలు సెకీతో ఒప్పందాలు కుదుర్చుకుని పవర్ కొన్నాయి. 2019 నుంచి 24 దాకా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, దీనికన్నా ముందున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఒకసారి చూసుకోగలిగితే, అంటే ఎన్డీఏ అంటే తెలుగుదేశం గవర్నమెంట్లో దాన్ని ₹5.90 కొనేవాళ్ళం. ఇప్పుడు ఎక్సెస్ పవర్ జనరేషన్ అన్నది జరుగుతున్నప్పుడు నెగోషియేషన్స్ ఇంకొక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నెగోషియేషన్స్లో వెన్ వీ గాట్ ఇట్ అలాంగ్ విత్ ద ట్రాన్స్పోర్ట్ ₹2.43 నుంచి ₹2.60 దాకా పవర్ సెక్టర్లో ఒక మెగా యూనిట్ కొన్నారనుకోండి. ఇది ఎట్లాంటి విజన్ అంటే జగన్మోహన్ రెడ్డిది, ఆయన నాన్నగారు ఉచిత విద్యుత్ పథకం ప్రవేశపెట్టారు, జ్ఞాపకం ఉందా? రైతులకు ఉచిత విద్యుత్. అవును. సో ఇది ఆన్ అగ్రిగేట్ దగ్గర 15,000 మెగా యూనిట్లు ఖర్చు అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తేనే కదా ఏదైనా ఉచితాలు అన్నవి ఇవ్వగలిగితే. సో డెలివరబుల్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి కాన్సన్ట్రేషన్ ఏంటంటే, ఈ పవర్ సెక్టర్స్లో గత ఒప్పందాలు రద్దు చేసుకుని ఇంకొక 10-25 సంవత్సరాలకి శాశ్వత ప్రణాళిక కింద ఈ పవర్ టారిఫ్తో గేమ్ చేశారు. ఇప్పుడు అదాని అక్కడ పనిపాటు లేకుండా అమెరికా ప్రభుత్వానికి లంచాలు ఇచ్చి ఏదో అక్కడికి నెగోషియేషన్స్ చేసిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాల్లో సే ఫర్ ఇన్స్టెంట్ అదాని సోలార్ పవర్ని జనరేట్ చేసిన అదాని సోలార్ పవరు సెకీ త్రూగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకో లేకపోతే ఇంకో రాష్ట్రంకి వెళ్ళాలి. అవును. కానీ అదాని డైరెక్ట్గా బ్రైబ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి రాత్రి ఎగ్జాంపుల్ చెప్తున్నా, సెకీ నుంచి అదాని పవర్ కొనడానికి వెసులుబాటు సెకీ లాంటి అథారిటీకి లేదు. అలా సినిమా వెంకీ సినిమాలో చూడండి, కుర్రాడు నాకు ఆ పెప్సీయే కావాలని అడుగుతాడు, అలా నాకు అదాని పవరే కావాలని అడగడానికి రాష్ట్రాలకి వెసులుబాట్లు లేవు. ఇంకోటి చెప్పాలా, పోనీ అదాని అన్నది బీజేపీ బ్రాండ్ వేస్తున్నారు కదా, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఎవరు ముందు దాకా, ఇప్పుడు బీజేపీ వచ్చింది, ముందైతే కాంగ్రెస్ గవర్నమెంటే కదా. సో కాంగ్రెస్ అదానికి బ్రేక్ ఇచ్చో లేదా అదాని కాంగ్రెస్కి బ్రేక్ ఇచ్చో పనిచేస్తాడే, ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. రెండోది, సెబీ లాంటి సంస్థ, ఈ సెకీ లాంటి సంస్థల దీంట్లో ఉన్న డీవియేషన్స్ అంటే ప్రైవేట్ సెక్టర్లో నువ్వు నేను చుట్టపోవడం కాబట్టి నీకు ₹10 ఇస్తాను, పక్క రాష్ట్రానికి రూపాయికి ఇస్తాను, ఇంకోటికి ₹10 ఇస్తాను అన్న కార్యక్రమాలు ఉండవు ఇక్కడ. సో రెగ్యులేటరీ అథారిటీ త్రూగా టారిఫ్ని డిసైడ్ అయిన తర్వాత నెగోషియేషన్స్ త్రూగా నీకు రేటు తగ్గించొస్తే, ఇప్పుడు ఆక్రందన అంతా ఏంటంటే ₹5 నుంచి ₹2.60 వస్తే ఎట్లా అన్నది పెద్ద క్వశ్చన్ కింద మిగిలిపోయింది కదా. సో ఇందులో అతని ప్రైమరీ మోటో ఏంటంటే ఇంకొక 25 years ఇప్పుడు ఆన్ అగ్రిగేట్ రాష్ట్ర ఖజానాకి 3,600 కోట్లు భారం తగ్గుతుంది సంవత్సరానికి. భారం తగ్గుతుందా పెరుగుతుందా సార్? ఇప్పుడు తగ్గుతుంది. ఇప్పుడు ఛానల్స్ లో చూపించిన ఏదైతే మెజారిటీ ఆఫ్ ది ఛానల్స్ లో, కొన్ని ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా చూపించిన ఏదంటే ఆంధ్ర రాష్ట్రానికి 1,10,000 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుంది అన్నట్టుగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే మార్కెట్ ఎలా ఉంది, ఇండియా మార్కెట్, ఈవెన్ గుజరాత్లో కూడా
రూపాయిన్నరకు రూపాయి సమ్ చేంజ్ ఆ సెగ్మెంట్ లో ఒక యూనిట్ కొంటుంటే ఇక్కడ మొత్తం ఇంత ఎక్కువగా ఎందుకు కొంటున్నారు అన్నట్టు కూడా ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది. దానివల్ల అక్కడ రిపోర్ట్ ఏమని రాశారు, 2,000 కోట్ల రూపాయలు చేంజ్ అనేది ఇక్కడ ఇండియాకి లంచం రూపాయలు తరలించబడింది, అది కూడా 17,050 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం గవర్నమెంట్ కి ఇచ్చారు అని, అంటే పేరు మెన్షన్ చేయలేదు, గవర్నమెంట్ కి ఇచ్చారు అన్నట్టుగా మాట్లాడారు. దీనికి ఏమంటారు సార్? ఇప్పుడు ఒక దిక్కుమాల పేపర్ లో వచ్చిన పనికిమాల వార్త, వాళ్ళు ఒక కుక్డ్ అప్ స్టోరీ అంటారు దాన్ని. అంటే అక్కడ విషయం ఏంటంటే ₹5.10 ఎక్కువ, ₹2.49 ఎక్కువ. వాస్తవం మాట్లాడుకుందాం. ₹5.10 ఎక్కువ, ₹2.49 ఎక్కువ కదా. ఈ ₹5.10 భారం ఎక్కువ ఉన్నప్పుడు రాష్ట్ర ఖజానాకి 3,700 కోట్లు ఇప్పుడు గత సంవత్సరంతో కంపేర్ చేస్తే తగ్గింది అన్నది ఉన్నప్పుడు, తగ్గిందానికి ఎవడైనా బయట తీసుకుంటాడండి? ఇప్పుడు మనం ఏదైనా టెండర్ పాస్ అవ్వాలంటే, అరే ₹10 టెండర్ అందరికీ ఇద్దాం అనుకుంటున్నాం కదా, ₹12 చేయదాన్ని, ₹12 చేస్తే ఆ ₹2 నీకు కమిషన్ ఇస్తాను, ఆ ₹10 నాకు ప్రాఫిట్ మాడ్యూల్ ఉంది కాబట్టి నా టెండర్ పాస్ చేయండి దాన్ని బ్రైబ్ కింద చూడండి. అదే కదా జరుగుతుంది మార్కెట్లో ఇప్పటిదాకా. కానీ దానికి విభిన్నంగా ఇప్పుడు ఉదాహరణకి పోలవరం రివర్స్ టెండరింగ్ కూడా అదే కదా. గత ప్రభుత్వం కన్నా 788 కోట్లు తక్కువ చేశాడు ఆయన. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే అది పాసిబుల్. సో రీనెగోషియేషన్స్ లో రేట్లు తగ్గుతున్న వాటి మీద అపవాదం ఎందుకు మొయ్యాలంటాను. రాష్ట్ర ఖజానాకి 3,600 కోట్లు తగ్గింది. ₹5.10 ఎన్డీఏ తెలుగుదేశం కూటమిలో కొన్న రేటు కన్నా ₹2.49 ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ తో కలిపి, ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎక్కడైనా కొనొచ్చు రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద ఎక్కడికి వచ్చినా ₹2.60 ఫిక్స్డ్ రేట్ తో ట్రాన్స్పోర్ట్ అయి రావాలి పవర్. సో దీనికి ఒక దాన్ని ఏమంటారంటే దౌత్యం బ్రహ్మాండంగా ఫలించినప్పుడు దే డోంట్ వాంట్ టు గివ్ క్రెడిట్. ఎక్కడో అదానీ స్కామ్ అని కానీ 5 రాష్ట్రాలు సెకీ దగ్గర నుంచి పవర్ కొంటే ఇందులో అదానీ రోల్ ఎక్కడండి? ఇప్పుడు నెగోసియేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవాళ బాలినేని కూడా ఏదో మాట్లాడాడట, ఏంటి సంతకం నాకు అర్ధరాత్రి నిద్రలేపు సంతకం పెట్టండి. క్యాబినెట్ ఒప్పందం రేటు తక్కువ దొరుకుతున్నప్పుడు ఏం చేస్తారండి? అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు నిలబడమే. నీకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద నీకు కంట్రోల్ లేదని అర్థం. దీని అర్థం అంటే గత ప్రభుత్వం గుడ్డేది చేయలే పడినట్టు ₹5.10 కొంటే నువ్వు కూడా ఎడ్డి మొలకల్లా ₹5.10 కంటిన్యూ అవుతుంటే, పవర్ సెక్టర్ మీద అపార అనుభవం కలిగిన జగన్మోహన్ రెడ్డి డిసైడ్ తీసుకున్నాను. సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్ లో అతను అపారమైన అనుభవం ఉంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి. ఆయన ఏం చేశాడు? మనం దేశం మొత్తం మీద ఈ టారిఫ్ నడుస్తున్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ ₹5.10 తగలబెట్టడం ఎందుకు అని రీనెగోసియేషన్స్ లో ₹2.49, ₹2.60 మధ్యలో విత్ ట్రాన్స్పోర్టేషన్ నెగోషియేట్ చేశాడు. దట్స్ ద సక్సెస్ స్టోరీ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. బట్ యూ డోంట్ వాంట్ టు గివ్ క్రెడిట్ అంటే నాకు ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వ్యవస్థ త్రూగా మనం నెగోసియేషన్స్ చేస్తే కేంద్ర ప్రభుత్వానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం లంచం ఇస్తుందా? ఎలా ఇస్తుంది? ఏ ప్రాతిపదిక మీద ఇస్తుంది? అంటే అదాని ఇచ్చారని అంటున్నారు కదా, 2,000 కోట్లు. నాకు అర్థం కాదు మరి 2,000 కోట్లు ఎందుకు వచ్చింది? అందులో 1,750 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం గవర్నమెంట్ కి ఎందుకు, ఆ సెగ్మెంట్ ఎందుకు వచ్చిందండి? నిప్పులు ఎందుకు పొగరాదు అంటారు కదా. ఆంధ్ర రాష్ట్ర ఖజానాకి డబ్బులు వచ్చాయంటే మిగులు రూపంలో వచ్చింది. అంటే లంచం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ అకౌంట్కి వెళ్ళాలి. ఎలా వెళ్తుంది? ఎలా? ఈ సెబీ తర్వాత ఈ సెకీలు అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళ బాధ్యత ఇది. పట్టుకోరు కదా ఐడెంటిఫైడ్ అమౌంట్ ఇది అన్నది ఎక్కడైనా ఎస్టాబ్లిష్ అయితే, అదాని అకౌంట్లలో లంచాలు ఇచ్చుకుంటూ వెళ్ళడం లేదా ఎక్కడనేది అమెరికాలో పట్టుకున్నారు. అంటే అమెరికాలో ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి ఏదైతే అక్కడ మనీ తీసుకొని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు అన్నట్టుగానే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే కంటిన్యూ చేసేకండి పేపర్లో రాసిన వార్త ప్రకారం. ఇప్పుడు కంటిన్యూషన్ లో మీరు ఒకటి ఆలోచించండి, ఫారెన్ కరెన్సీ ఇండియాకి ట్రాన్స్ఫర్ అయిందండి. ఎన్ని హెడ్స్ ఫెమా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ, ఆర్బీఐ, వీళ్ళెవ్వరు నోటీస్ లోనే లేకుండా ఆ డబ్బులు ఏ అకౌంట్ లోకి వస్తాయి చెప్పండి ఒకసారి. ఈ చిన్న చిత్తక అమౌంట్ అది. ఆ డబ్బులు రావాలంటే వీళ్ళ హెడ్స్ దాటుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలి కదా. అది జగన్మోహన్ రెడ్డి అకౌంట్ కో, లేదా ఇండియాలో ఎక్కడో ఉన్న జగన్మోహన్ రెడ్డి అకౌంట్ కో, లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అకౌంట్ కో రావాలి కదా. ఈ రెండు ఎస్టాబ్లిషే కాకుండా ఏ ప్రాతిపదికన మారుతున్నారు?